మొత్తానికి పాపం పండింది, లోపలికి పోయారనమాట. ఇంతకు మ్యాటర్ ఏంటయ్యా అంటే మన గేమ్ చేంజర్ సినిమాని పైరసీ అయితే చేసి ఏపీ లోకల్ టీవీ అనే లోకల్ ఛానల్ అయితే టెలికాస్ట్ చేశారు కదా. అయితే దాని మీద అయితే సినిమా టీం అయితే ఆల్రెడీ ఎప్పుడో కంప్లైంట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి యాక్షన్ అయితే జరిగిందనమాట. కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన హెచ్వి చలపతిరాజు గారు, ఇంకా గాజువాక పోలీస్ క్రైమ్ అండ్ క్లూస్ టీం వాళ్ళు అయితే అందరూ కలిసి ఏపీ లోకల్ టీవీ ఛానల్ మీద రైడ్ కి అయితే వెళ్లారనమాట. అక్కడికి వెళ్లి ఆ టీవీ ఛానల్ ఓనర్ అయిన అప్పలరాజుని, అలాగే ఆ టీవీ ఛానల్ యొక్క ఎక్విప్మెంట్ ని, ఆ ఆఫీస్ ని అయితే పోలీసులు అయితే సీజ్ అయితే చేశారు. ఇంకా అలా చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా రికార్డ్ అయితే చేసి అరెస్ట్ కూడా చేశారు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అనమాట. ఇంకా చాలా మంది పేర్లు అయితే తర్వాత లిస్ట్ లో అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో మెయిన్ గా గేమ్ చేంజర్ సినిమాని అయితే టార్గెట్ చేసి పైరసీ లింకుల్ని ఎవరైతే ఇష్టానుసారంగా టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ లింకుల్లో ఎలా అయితే స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి పేర్లు అయితే బయటకైతే రాబోతున్నాయి. మరి ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి ముందే ఆ సినిమా స్టోరీ, ఆ సినిమా ప్లాట్ని ఎగ్జాక్ట్గా లీక్ చేసిన వాళ్ళపై కూడా కఠిన చర్యలు అయితే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరు అరెస్ట్ అయితే కాబోతున్నారు. ఖచ్చితంగా నేనైతే ఈ అరెస్ట్ అయితే సమర్థిస్తాను. ఎందుకయ్యా అంటే ఇది ఓన్లీ గేమ్ చేంజర్ సినిమాకే కాదు, తర్వాత రాబోయే ప్రతి పెద్ద సినిమాకి కూడా ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు గనక వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే తర్వాత కాలంలో ఇలాంటి దుర్మార్గమైన పనులనైతే మనం అయితే అరికట్టే విధంగా అయితే ఉండాలి. అరికట్టే విధంగానే పోలీసులు అయితే చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో ఇలా గేమ్ చేంజర్ సినిమా లింక్ ని ప్రచారం చేసిన వాళ్ళైతే 45 మంది పేర్లు అయితే పోలీసుల దగ్గర అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరైతే బయటకైతే వస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష అయితే పడిద్ది. సరే, మరి క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.